ఆత్మ అంటే అర్థం ఏంటి? సబ్స్టెన్స్, మూలం. అందుకనే నన్ను ఒక అబ్బాయి అడిగాడు, స్వామీజీ, ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తుంటే ఒక అబ్బాయి లేచి అడిగాడు, స్వామీజీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్? దేవుడు అంటే ఎవరని చెప్పగలరా మీరు? ఒక్క మాటలో చెప్పండి అన్నాడు. మీ ప్రవచనాలు వింటున్నాను, నాకు బాగా నచ్చాయి, ఒక్క మాటలో దేవుడు అంటే ఏం చెప్పండి అన్నాడు. ఏం చెప్తామండి? ఒక్కటే మాటలో చెప్పాలి. వెంటనే అన్నాను, అబ్సల్యూట్ ఫినామినన్ ఈజ్ గాడ్. అంటే పరాకాష్ఠ దేవుడు. ఏంటి? పరాకాష్ఠ, అన్నిటి యొక్క పరాకాష్ఠ పరమాత్మ. ఇప్పుడు నేను, నా పరాకాష్ఠ ఏంటి? పరమాత్మ. ఈ లోకంలో ఏ వస్తువుని మనం విచారణ చేస్తూ దాని పరాకాష్ఠకు చేరుకున్నామనుకోండి, అది పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అంతే. ఇప్పుడు ఈ పువ్వు మీద విచారణ చేయండి మీరు కావాల్సి ఉంటే. దీన్ని విచారణ చేసి 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 పదార్థాలన్నీ విడిపోతాయి, అంతా అణువులైపోతాయి, పరమాణువులైపోతాయి, ఇంకా లోపలికి వెళ్తాయి, ఇంకా లోపలికి వెళ్తాయి, ఇంకా ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి మనకేం అర్థం కాదు. లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుదిన లోకంబగు పెంచీకటికిన్ అవ్వలనెవ్వండు నేకాకృతినై వెలుగొందువాడు. ఏ వస్తువునైనా మీరు విచారణ చేస్తూ పోతే, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే, దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తూ పోతే, దాన్ని విచారణతో విడగొట్టుకుంటూ 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 వెళ్ళిపోతే ఎక్కడికి చేరుకుంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదో అది పరాకాష్ఠ, అది పరమాత్మ. అక్కడికి వెళ్ళేటప్పటికీ తను రూపాన్ని కోల్పోతాడు, ఆ రూపము పడిపోతుంది, స్వరూపమే మిగులుతుంది. సాకాష్ఠ సా పరాగతి ఉపనిషత్ అంటుంది. కాబట్టి ఇక్కడ ఆ స్థితిని, ఆ స్వరూపాన్ని ఇక్కడ రమణ మహర్షులు వారు చెబుతూ, అది స్వస్థితి, అదే స్వస్వరూప ఆత్మ అనుసంధాన స్థితి. ఆ స్థితిలో కూర్చున్న వాడికి గోడలు లేవు. నేను అనే ఉపాధి కూడా జస్ట్ కల్పన. నీటి మీద బుడగ ఎలాగో ఆ అఖండమైన అనంతమైన చైతన్యంలో నేను అనే తలంపు ఒక కల్పన, నాది అనే తలంపులు కల్పనలు, శరీరంతో తాదాత్మ్యము కల్పన, శరీరము కల్పన, మిగతా శరీరాలు కల్పన. ఎలా ఉంటుందనేది ఇవన్నీ కూడా మనందరినీ ఇప్పుడు మనం చూసుకోగలిగితే, ఇప్పుడు ఇది ఒక మహా నీటి ప్రాంతంలో అన్ని బుడగలు, ఒక్కొక్క బుడగ, అక్కడొక బుడగ, అక్కడొక బుడగ, ఇక్కడొక బుడగ, అంతే. బట్ ఈ బుడగలన్నీ ఏంటి? నీరే, వాస్తవమే. ఆ వాస్తవంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ బుడగలుగా కనిపిస్తుంటాయి. బుడగలో దూరినప్పుడు నీళ్లు కనపడవు. బుడగే బుడగగా, ఒంటరి బుడగగా, నేను చిన్న బుడగని, నేను చాలా సున్నితమైన బుడగని, నేను బ్రాహ్మణ బుడగని, నేను శూద్ర బుడగని, లేకపోతే నేను జ్ఞాని బుడగని, నేను అజ్ఞాని బుడగని. ఇదొక బుడంకాయ. ఇన్ని ఔపాధికంగా ఇమిడిపోవడం అది. ఆ ఉపాధి తీసేస్తే నా గురుహు నైవ శిష్య. నన్ను అడిగారు ఒక ఆయన, స్వామి మీరు ఎప్పుడు ఎందుకండి నవ్వుతూ ఉన్నారని, ఇప్పుడు ఎందుకు నవ్వుతూ హాయిగా ఉంటారు? నేను ఎప్పుడు నవ్వుతూ ఉండడమే కాదు, నవ్విస్తూ ఉంటాను. కవ్వించను, నవ్విస్తూ ఉంటాను. ఆ నవ్వించడం అనంటే ఎవడు నవ్వించగలండి? తను ముందు ఆనందాన్ని పొందగలగాలి. నవ్వించడం అంటే నోటితో కాదు, పళ్ళు బియ్యని ఇక్కిలించడం కాదు. అంటే ఒక వ్యక్తి ఏసీ గదిలోకి వెళ్ళాడనుకోండి, చెప్పక్కర్లేదు, మీరు ఏసీ గదిలోకి వెళ్తారు కదండి, వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి చల్లబడతారులేండి అన్నాడంటే ఏంటి? అరే ఆ గదిలో ఏసీ ఆన్ అయి ఉంటే దాని స్వభావం ఏంటి? చల్లదనం. అందులోకి వెళ్ళగానే చల్లబడిపోతాం. అలాగనే ఎవరైతే ఆనందంగా ఉంటాడో ఆ సన్నిధిలోకి వెళ్ళగానే మనిషికి కూడా ఆనందమే కలగాలి, హాయి కలగాలి, ఒక స్వాంతన కలగాలి. ఆ శాంతి, ఆ స్వరూప స్థితి అంతే, అది దాని ప్రభావం. అది ఎప్పుడు ఆ కళ్ళు చూసినా, ఆ మనిషిని చూసినా, ఇది ఉపాధి. ఉపాధి కాదు ముఖ్యం. ఉపాధిని చూస్తూ అక్కడ ఏమవుతుంది? నిరుపాధికమైన స్వరూపాన్ని అనుభూతి పొందుతుంటాం. బాగా ఆలోచించండి. చల్లనిదనం ఏసి మన చేతికి ఇవ్వదు, ఇస్తుందా? మిషన్ ఏమన్నా మనం వెళ్ళగానే చేయి జాపిలా పట్టుకొని ఇస్తుందా? లేదు. కనిపించేది ఉపాధి, కానీ ఆ అనుభూతి ఏంటి? అక్కడంతా చల్లనిదనం. అలాగనే మనం ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, గోడలు కట్టేవాడు కాకుండా అన్నిటిని తొలగించి స్వస్వరూపానుస్థితిలో అలా ఉండేటువంటి, రమించేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ సన్నిధికి వెళ్ళిపోతే మనకు ఆనందం, హాయి, తెలియనిది. ఎందుకని? యద్భావం తద్భవతి. వాడిలో ఆ నేను అనే తలంపు ఏమైపోతుందనంటే ఆ మూలాన్ని చూసి 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 తలంపు కూడా మూలమైపోతుంది. నాది అనుకునే తలంపులు కూడా మూలత్వం వచ్చేస్తుంది. ఇంకా వాడు ఏది చూస్తున్నా దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. కాబట్టి ఇక్కడ ఆ స్థితినే
రమణ మహర్షులు వారు చాలా అద్భుతంగా చెప్తూ ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో ఆయన ఏంటంటే జ్ఞానం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంతకుముందు సత్యం, సత్యం అనేది ఏంటి? అబాధితం సత్యం, శాశ్వతమైనది సత్యం, అదే పరమాత్మ అని ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి దాంట్లో. ఇప్పుడు జ్ఞానం గురించి తీసుకుంటున్నారు. జ్ఞానం అంటే ఏంటనంటే జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్. జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. నేను మీ గురించి తెలుసుకోవాలంటే నా బుద్ధిని ఉపయోగించాలి. అవునా? నా బుద్ధిని ఉపయోగించి మీరెవరు, ఏమిటి, మీరు ఎక్కడుంటారు, మీ ఇంటి పేరేంటి, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు, ఇవన్నీ కనుక్కుంటుండాలి. బుద్ధి, ఇంద్రియాలు, శరీరము, వాక్కు ఇవన్నీ ఉపయోగించాలి. నా గురించే నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ శరీరం అవసరమా? నోరు అవసరమా? చేతులు అవసరమా? కళ్ళు అవసరమా? అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంద్రియాలన్నీ మూసేసుకోవడమే. మీ గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలన్నీ తెరిచిపెట్టుకోవాలి, వ్యవహారం చేయాలి, శరీరం కావాలి. నా గురించి తెలుసుకోవాలంటే శరీరం ముందు పక్కకు పెట్టాలి, ఈ దేహ తాదాత్మ్యాన్ని దాటి ముందుకు లోపలికి రావాలి. తర్వాత ప్రాణం అవసరమా? ప్రాణం కూడా శరీరం ఆడడం కోసమే కానీ నాకు అక్కర్లేదు. నిజంగా నాకే ప్రాణం కావాలనుకోండి, నిద్రలో నాకు ప్రాణం ఉందన్న సంగతి ఏం తెలుస్తుంది? పట్టించుకోను. కాబట్టి ప్రాణము శరీరానికే కానీ నాకు కాదు. మనస్సు అవసరమా? మనస్సు కూడా కొంతవరకే అవసరం. ఎందుకని? ఇవేవి అవసరం లేదని చెప్పడం వరకే. ఆ తర్వాత మనస్సు పడిపోతుంది. బుద్ధి అవసరమా? బుద్ధి కూడా అవసరం లేదు. ఎందుకని? నేను అనే తలంపుకి బుద్ధి కావాలి, కానీ ఆ నేననే తలంపు నేను కాను, నేను నేనై ఉన్నాను, తలంపుని కాను అని నా నిజస్వరూప స్థితిలో ఉన్నప్పుడు అక్కడ బుద్ధి అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు, శబ్దము అక్కర్లేదు, ఇంద్రియాలు అక్కర్లేదు, శాస్త్రము ఇంక అక్కర్లేదు, గురువు అక్కర్లేదు. ఎందుకని? శిష్యుడు లేడు. ఇవన్నీ పడిపోతున్నాయి అక్కడ. ఏ అఖండ చైతన్యంలో నిలబడ్డప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయో, దేహేంద్రియ మనోబుద్ధులతో సహా, శాస్త్రంతో సహా, గురువుతో సహా అన్నీ అందులో పడిపోతున్నాయి. పడిపోతున్నాయంటే పడడం కాదు, అది లేవు, కల్పన. బుడగ నీటిలో పడిపోయిందంటే ఏం పడింది? పడలేదు, కల్పన నామరూపాలు పోయాయి, కనపడట్లేదు అంతే. నీరే ఉంది. బుడగ నీటిలో పడిపోయిందండి, నీటిలో పడిపోయిందా బుడగ? ఏమైంది? బుడగ నీరయింది. నీరు అయిపోయిందా అంటే ఇంతకుముందు కాలేదా? ఇంతకుముందు నీరే, ఇప్పుడు నీరే, బుడగ ఉన్నప్పుడు నీరే. కాకపోతే బుడగ అని గుర్తించిన అజ్ఞానం ముందు చూసారా, ఆ అజ్ఞానం పడిపోయింది అంతే, బస్. అలాగనే నేను జీవుణ్ణి అనుకునే అజ్ఞానం ఉందే, అది పడిపోయింది, తాను తానే ప్రకాశిస్తున్నాడు.